సో అక్కడ మేము చాలా చాలా హై ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్లోకి మాసెస్లోకి చాలా చాలా ఓన్ చేసుకున్నారు, చాలా చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అని ఒక ధైర్యం మాకు కలిగింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే ఈ సినిమా చూశారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కాంపిటీషన్లో ఇన్ని రిలీజెస్తో రావడము అండ్ ఆ రిలీజ్ టైంలో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాది జస్ట్ కేవలం 4వ సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా, ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాక్ బయటకు వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్ పంపించి ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్పినట్టు 2 డేస్లో ఒక 42 crores గ్రాస్ వర్క్ అందించారంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం. నేను కష్టపడతా ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ మన త్రిపురం గారి డైలాగే అనుకుంటా, ఆయన వెనకాల ఏదో శక్తి ఉందని. ఆ శక్తి మన తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. నన్ను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ నేను సినిమాని మోస్తాను అని 2-3 అన్నారు చాలా కైండ్గా. నేను సినిమాని మోయనండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్సే మోస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు. నేను కృష్ణానగర్లో ఆడిషన్స్ టైంలో తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే రవితేజ గారు ఖడ్గంలో చెప్పినట్టు సార్ ఒక్క ఛాన్స్, సార్ ఒకే ఒక ఛాన్స్ అంటూ తిరిగేవాడిని. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మ నాన్నకి అదిగో చూడు నేను చెప్పాను కదా నేను బాగా చేస్తానని, చూడు ఆ సినిమాలో చూడు నేను చేశానని చూపించడానికి ఒక్క ఛాన్స్. ఎందుకంటే ఆ టైంలో అందరూ నన్ను డిస్కరేజ్ చేసేవారు, సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, మనకెందుకురా సినిమా కళలు ఇవన్నీ అని. సో ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే చాలా గ్రేట్ అని అనుకుంటాం మనం. అలాంటిది ఈరోజు 4 కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అది ఒక అద్భుతం. అదొక నేను ఊహించలేని విషయం. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు, మీరందరూ. పేరు నా ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మా టీం అందరికీ, ఇక్కడ ఉన్న టీం అందరికీ, బిగినింగ్ ఫ్రమ్ చారులత. చారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు తనలో ఒక చారులత క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేస్తుందని అనిపించింది. ఈరోజు థియేటర్స్లో తన సీన్స్కి విజిల్స్ పడుతున్నాయంటే వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చారు. రావు రమేష్ గారు ఎక్సలెంట్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను కలిసినప్పుడు వాళ్ళు రావు గోపాలరావు గారి గురించి కూడా నాకు ఎన్నో కథలు చెప్పారు. ఆ రోజుల్లో ఆయన షూటింగ్స్ ఎలా ఉండేవి. సో అవన్నీ